హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బుజ్జి ఫోక్ సింగర్. నేను మన ఫ్రెండ్స్కు అందరికీ ఒక విషయం చెప్పాలని మేము ముందుకు వచ్చాను. సోషల్ మీడియాలో ఛానళ్ళు, యూట్యూబర్స్ మొత్తం మట్టిలో మాణిక్యాన్ని బయటికి తీస్తా, కళాకారులని, కొత్త కళాకారులని పరిచయం చేస్తా, ప్రపంచానికి పరిచయం చేస్తా అని కొంతమంది యూట్యూబర్స్ కానీ ఛానల్స్ వాళ్ళు కానీ ముందుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. దేనికోసం మీరు ఇక్కడ ఒకటే గమనించాలి. దేనికోసం వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఎందుకంటే మీరు కష్టపడి పాట రాసుకొని పాడుకొని అంత ఖర్చు పెట్టుకొని ఆ పాట హిట్ అయితే కానీ డైలాగ్ ఏదన్నా ఒక డైలాగ్ ఎంచుకొని మన కంటెంట్ హిట్ అయితే కానీ మిలియన్స్లలో యూస్ వెళ్తే కానీ మిమ్మల్ని గుర్తించట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మట్టిలో మాణిక్యాలని బయటికి తీయాలి అనుకుంటే ఇంకా ఊళ్ళల్లో చాలామంది పాటలు వచ్చేవాళ్ళు ఉన్నారు, డైలాగులు వచ్చేవాళ్ళు ఉన్నారు, జోకులు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు, కొత్త కామెడీ చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు బయటికి తీయట్లేరు? వాళ్ళు నా దగ్గర పాటలు ఉన్నాయి, నా దగ్గర డైలాగులు ఉన్నాయి, నా దగ్గర మంచి కామెడీ జోక్స్ ఉన్నాయి, జబర్దస్త్లో వాడేటివి ఉన్నాయి, ఇలా చాలామంది దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేదు? ఎందుకంటే వీళ్ళ వీడియోలు ఎవరు చూడరు. వీళ్ళు ఇంతకుముందు పాడిన పాటలు కూడా అంత హిట్ అవ్వలేదు, డైలాగులు కూడా అంత వాడట్లేరు, జోక్స్ కూడా కామెడీ కూడా చేయట్లేరు. ఎందుకంటే వీళ్ళకు భయం, ప్రజల ముందుకు రావాలంటే భయం, జనాల ముందు మాట్లాడాలంటే భయం. ఈ భయం పోగొట్టడానికి ఎవరో ఒకరు ముందు రావాలి కదా. వాళ్ళు వచ్చి మాట్లాడితే కదా భయం పోగొట్టేది. వాళ్ళు రారు. ఎందుకంటే వీళ్ళని ఎవరు చూడరు. వీళ్ళు సెలబ్రిటీ కాదు. ఒక పాట హిట్ అయితే వాళ్ళు కదా సెలబ్రిటీ. వాళ్ళ ఛానల్ని చూడాలని వాళ్ళని ముందు పెడితే కదా వాళ్ళకు యూస్ వచ్చేది. వాళ్ళ యూస్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు, వాళ్ళ డబ్బుల కోసం